ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే టైప్ 3 డయాబెటీస్ గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా ఈ టైప్ 3 డయాబెటీస్ అంటే ఏంటంటే ఆల్జీమర్స్ వ్యాధి అనమాట. దీంట్లో మెదడులో కణాలు నశించిపోయి మర్చిపోయే వ్యాధి ఇది. ఈ వ్యాధి సాధారణంగా పెద్ద వయసులో వస్తుంది. దీంట్లో ఏంటంటే నరాల వ్యవస్థ ఇన్సులిన్కి స్పందించదన్నమాట. దానివల్ల ఈ టైప్ 3 డయాబెటీస్ అనేది వస్తుంది. ఇలా స్పందించకపోవటం వల్ల ఏంటంటే మెదడులో జ్ఞాపక శక్తి, నేర్చుకోవటము లాంటి ప్రక్రియలు దెబ్బతింటాయి. సో కాబట్టి ఈ జ్ఞాపక శక్తి, నేర్చుకోవటం లాంటి వాటిని నిర్వహించే వ్యవస్థ అనేది పనిచేయదు. దానివల్ల మెదడులో ఇది ఎందుకు జరుగుతుందంటే మెదడులో ఇన్సులిన్ అనేది అందక, గ్లూకోజ్ అందక కణాలన్నీ నశించు. ఇలాంటి వ్యాధిని ముక్కు ద్వారా పీల్చే ఇన్సులిన్ ద్వారా తగ్గించడానికి చేసే ప్రక్రియలు కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా వాటి రిజల్ట్ సరిగ్గా రాలేదన్నమాట. కొన్ని పరిశోధనలో ఏం కనుక్కున్నారంటే ఈ ఇన్సులిన్ ని అందించే ప్రక్రియ, మెదడుకు అందించే ప్రక్రియ ఆల్జీమర్స్ వ్యాధిలో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి పెద్ద వయసులో ఈ వ్యాధి, ఆల్జీమర్స్ వ్యాధి ఉన్న సగం మందిలో ఇలాంటి ప్రక్రియ జరుగుతుందని, తర్వాత ఇది పెద్ద వయసులోనే కాకుండా కొవ్వు ఎక్కువగా తినే వాళ్ళలో, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినే వాళ్ళలో, మధ్య వయసు వాళ్ళలో కూడా ఈ ప్రక్రియ జరుగుతుందని కొన్ని పరిశోధనలో తేలిందనమాట. అంతేకాకుండా ఈ ఆల్జీమర్స్ వ్యాధిని కలుగజేసే ApoE అనే ఒక జన్యువు అనేది ఇలాంటి వాళ్ళలో 20% మందిలో కనుక్కున్నారు. ఈ ApoE అనే జన్యువు ఏం చేస్తుందంటే ఆల్జీమర్స్ వ్యాధిని కలుగజేసే ఒక రకమైన ప్రోటీన్ని తయారు చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, ఈ మెదడులోని ఇన్సులిన్కి సంబంధించిన రిసెప్టార్స్ ఉంటాయి, వాటిలో వెళ్ళి ఇది కూర్చుంటుంది అనమాట, బైండ్ అవుతుంది. దానివల్ల సాధారణంగా బైండ్ అయ్యి దాన్ని ఇది రిప్లేస్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మెదడుకి ఇన్సులిన్ అందక, గ్లూకోజ్ అందక మెదడులో కణాలు చనిపోతూ ఉంటాయి. కణాలు ఈ చనిపోవటం వల్ల ఈ ఆల్జీమర్స్ వ్యాధి అనేది వస్తుంది. సో ఇలాగా బైండ్ అవటం వల్ల ఏంటంటే దీన్ని బ్లాక్ చేయటమే కాకుండా అది ఒక టాక్సిన్ లాగా, అంటే విషపూరితంగా తయారయ్యి మెదడులో కణాలని నశింపచేస్తుంది. మరి ఇది ఒక ఇన్సులిన్కి సంబంధించిన ప్రక్రియ, ఇన్సులిన్ రిసెప్టార్స్ సంబంధించిన ప్రక్రియ కాబట్టి దీన్ని టైప్ 3 డయాబెటీస్గా అభివర్ణించారనమాట. ఇది ఒక్కొక్కసారి ఏంటంటే జెనెటిక్గా కూడా, అంటే వంశపారంపర్యంగా కూడా రావటానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే మతిమరుపు అనేది వస్తుంది. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్లో కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి వాటి రిజల్ట్ వస్తే ఈ ఆల్జీమర్స్ వ్యాధిని ఎదుర్కోవటానికి మెడిసిన్స్ కూడా వస్తాయన్నమాట. ఇంకొక రకమైన ఒక పరిశోధన ఏంటంటే, ఇది ఒక రకమైన కాన్సెప్ట్. ఇంకొక రకమైన పరిశోధనలు ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మామూలుగా టైప్ 2 డయాబెటీస్ని కలుగజేస్తుంది అనమాట. అలాగే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెదడులో డెవలప్ అవ్వటం వల్ల, దానివల్ల ఈ ఆల్జీమర్స్ వ్యాధి టైప్ 3 డయాబెటీస్ వస్తుందని ఇంకొక రకమైన కాన్సెప్ట్లో చెప్తారనమాట. ఇలాగా ఈ రెండు రకాలైన కాన్సెప్ట్స్ వల్ల ఈ ఆల్జీమర్స్ వ్యాధిని టైప్ 3 డయాబెటీస్గా పేర్కొంటారు. మరి ఇదండి టైప్ 3 డయాబెటీస్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.